ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ట్రీట్మెంట్‌కి అంటే లైపోసక్షన్ కానివ్వండి, లేకపోతే ఎనీ సర్జరీస్ హ్మ్. చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, టెక్నాలజీ ఉన్నాయి మన దగ్గర. హ్మ్. వరల్డ్‌లో ఎలాంటివైతే మెషినరీ ఉందో, అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయో, మన హైదరాబాద్‌లో కూడా మన దగ్గర అవన్నీ టాప్ నాచ్ ఎక్విప్‌మెంట్స్ ఆర్ దేర్. సో, ఇదివరకులాగా ఒకసారి ఒక సర్జరీ జరిగితే ఓ వారం, 10 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ మనం డే కేర్‌లో చేసేస్తున్నాం. అంటే హ్మ్. మార్నింగ్ అడ్మిట్ అవుతున్నామంటే ఈవినింగ్ కల్లా మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ! ఎందుకు అంత సింపుల్‌గా అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ ద టెక్నిక్స్ యాస్ వెల్ యాస్ ద ఎక్విప్‌మెంట్స్ కూడా. ఓకే. సో, అన్నీ మినిమల్ ఇన్వేసివ్‌గా చేస్తున్నాం అనమాట ఇప్పుడు. హ్మ్. హ్మ్. పెద్ద కుట్లు వేసి పెద్దగా అలా లేకుండా హ్మ్. చిన్న చిన్న కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్. ఇప్పుడు లైపోసక్షన్ చేస్తే మనకి హార్డ్‌లీ ఒక 3-4 స్కార్ ఉంటుంది అంతే. సో, అది గుర్తు కూడా పట్టలేరు ఎవరు గూడా ఆ హ్మ్. స్కార్స్‌ని. అండ్ అవి కూడా న్యాచురల్ స్కిన్ క్రీజెస్‌లో ఉంటాయి. ఒకవేళ పెద్ద సర్జరీస్ చేసినా గూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేసే స్కార్స్ అన్నీ కూడా స్కిన్ న్యాచురల్ క్రీజెస్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, అది ఎవరు గుర్తుపట్టలేరు అక్కడ స్కార్ ఉందని కూడా. హ్మ్. అండ్ ఈ టెక్నిక్స్ వల్ల, ఈ అడ్వాన్స్‌మెంట్స్ వల్ల గూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది పేషెంట్స్‌కి. డౌన్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. సో, మీరు నెలల తరబడి ఆఫీస్‌కి మానేయాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఏమన్నా వీకెండ్ హాలిడే ఉన్నా గానీ, లేకపోతే 2, 3 డేస్ రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోయేలాంటి సర్జరీస్ ఉన్నాయన్నమాట. రికవరీ ఫాస్ట్‌గా అయిపోతుంది.